Hello guys, welcome back to our channel. Please watch the video till end. It will makes you better. Let's get into the video. మనకు అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ప్లాంట్స్ నుంచి వస్తుంది. మనం ఆ ప్లాంట్స్ నుంచి వచ్చే సబ్స్టెన్స్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోలేం కాబట్టి మనకు ఒక స్పెషల్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ గురించి తెలుసుకుందాం. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది వెరీ కాంప్లెక్స్ విచ్ కంటైన్స్ సో మెనీ ఆర్గాన్స్. లైక్ ఇక్కడ మనం మన డైజెస్టివ్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే చూడడానికి ఎలా ఉంది, చాలా కాంప్లెక్స్గా ఉంది. కాబట్టి మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది వెరీ కాంప్లెక్స్. అండ్ ద alimentary canal is basically a long tube extending from the mouth to anus. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లాంగ్ ట్యూబ్ ఏంటంటే అలిమెంటరీ కెనాల్. దీన్నే మనం గట్ అని కూడా అంటాం. ఈ లాంగ్ ట్యూబ్ ఏ నుంచి ఎక్స్టెండ్ అయ్యింది, మౌత్ నుంచి యానస్ వరకు. ఇది అలిమెంటరీ కెనాల్. మనకు ఫస్ట్ ఫుడ్ డైజెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బకల్ క్యావిటీలో స్టార్ట్ అవుతుంది. ఈ బకల్ క్యావిటీలో ఏమవుతుందో చూద్దాం. బకల్ క్యావిటీ అంటే ఓరల్ క్యావిటీ, మౌత్ నుంచి. ఫుడ్ ఈజ్ కట్ అండ్ క్రస్టెడ్ బై అవర్ టీత్ ఇన్ ద మౌత్ అండ్ మిక్స్డ్ విత్ సలైవా టు మేక్ ఇట్ వెట్ అండ్ స్లిప్పరీ కాల్డ్ హ్యాస్ బోలస్. ఫుడ్ని కట్ అండ్ క్రష్, పెద్ద పార్టికల్స్ని చిన్న చిన్న పార్టికల్స్, ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకున్న దాన్ని స్మాల్ పార్టికల్స్ లాగా డివైడ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ ఇన్ మౌత్. దాని తర్వాత ఆ ఫుడ్ అనే స్మాల్ పార్టికల్స్ లాగా డివైడ్ అయిన తర్వాత సలైవాతోని మిక్స్ అవుతుంది. ఇప్పుడు అదేమవుతుంది అంటే ఫుడ్ వెట్, తడిగా అండ్ స్లిప్పరీ, ఈజీగా ట్రావెల్ కావడానికి స్లిప్పరీ లాగా అవుతుంది. దీన్ని ఏమంటామంటే మనం బోలస్ అని అంటాం. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మాస్టికేషన్. ఏ ప్రాసెస్? ఈ పెద్ద పార్టికల్స్ అయినటువంటి ఫుడ్ పార్టికల్స్ని విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్తోని కట్ అండ్ క్రష్ చేసి అండ్ సలైవాతో మిక్స్ అయిన తర్వాత బోలస్ ఫామ్ అయింది కదా, ఈ టోటల్ ప్రాసెస్ని మనం మాస్టికేషన్ అని అంటాం. సలైవా ఈజ్ సీక్రెటెడ్ బై 3 pairs of salivary glands. సలైవా ఎలా సీక్రెట్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ 3 pairs of salivary glands. ఫస్ట్ వన్ ప్యారటైడ్ గ్లాండ్. ఈ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే సైడ్ టు ఇయర్. ఈ ప్యారటైడ్ గ్లాండ్ సలైవాని సీక్రెట్ చేస్తుంది. అండ్ సబ్లింగ్యువల్ గ్లాండ్. ఈ సబ్లింగ్యువల్ గ్లాండ్ బిలో టంగ్ ఉంటుంది. ఈ గ్లాండ్ కూడా సలైవాని సీక్రెట్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్. ఈ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే మ్యాక్సిలరీ పార్ట్, ఆ దాని కింద ఉంటుంది. ఇది కూడా సలైవాని సీక్రెట్ చేస్తుంది. మనం ఇంతకుముందు చెప్పాం ఫస్ట్ ఫుడ్ డైజెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బకల్ క్యావిటీ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు బకల్ క్యావిటీలో ఏ డైజెషన్ అవుతుందో చూద్దాం. Saliva mainly contains an enzyme amylase or tyalin. It helps in digestion of carbohydrates. సలైవాలో ఏ ఎంజైమ్ ఉంటుందంటే అమైలస్ ఆర్ టయాలిన్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేస్తుంది. సో ఫస్ట్ డైజెషన్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మౌత్ ఆర్ బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ. The soft food mixed with saliva passes through the esophagus or food pipe by wave-like movements called as peristaltic movements like to stomach. ఇప్పుడు మనం బోలస్, ఆ మొత్తం సలైవాతో మిక్స్ అయిన తర్వాత ఫుడ్ని ఏమంటామంటే బోలస్ అంటాం. ఆ బోలస్ ఏం చేస్తుందంటే ఫుడ్ పైప్లో వేవ్ లైక్ మూమెంట్, ఫుడ్ పైప్ని ఇంకోటి ఏంటంటామంటే ఈసోఫాగస్. ఈ ఈసోఫాగస్లో వేవ్ లైక్ మూమెంట్స్ తోని ఫుడ్ అనేది స్టమక్కి ట్రావెల్ అవుతుంది. ఆ వేవ్ లైక్ మూమెంట్స్ని ఏమంటామంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఫుడ్ పైప్ ఆర్ ఈసోఫాగస్. ఈ పైప్లో బోలస్ ఉంది. ఈ బోలస్ ఎలా ట్రావెల్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఇలా వేవ్ లైక్ మూమెంట్స్తో ట్రావెల్ అవుతుంది. దీన్నే మనం పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటాం. ఈ బోలస్లో ఆల్రెడీ ఏం డైజెస్ట్ అయ్యింది, కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే సలైవాలో మనం ఇంతకుముందే చూసాం ఏ ఎంజైమ్ ఉంది, అమైలస్ ఆర్ టయాలిన్. ఈ ఎంజైమ్ అనేది కార్బోహైడ్రేట్స్ పైన యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బోలస్ అనేది స్టమక్కి రీచ్ అవుతుంది. ఎట్ స్టమక్ ఫుడ్ గెట్స్ churned with gastric juice and HCl rendering the acidic medium. స్టమక్లో ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ HCl ఉంటుంది. ఈ జ్యూసెస్ అనేవి ఫుడ్ పైన వైగ్రస్గా యాక్ట్ అయ్యి ఫుడ్ని చర్నుడిగా చేస్తాయి. ఇక్కడ ఏ మీడియం ఉంటుందంటే స్టమక్లో యాసిడిక్ మీడియం. ఎందుకంటే మనకు తెలుసు HCl ఏంది, హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. సో స్టమక్లో యాసిడిక్ మీడియం అనేది ఉంటుంది.
And in stomach, digestion of food goes on as most of the proteins are broken down into smaller molecules with the help of an enzyme pepsin. స్టమక్లో ఏది డైజెషన్ అవుతుందంటే ప్రోటీన్స్. అదే మనము ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీలో చూసుకుంటే అక్కడ ఏది డైజెషన్ అయ్యిందంటే కార్బోహైడ్రేట్స్. ఇక్కడ స్టమక్లో ఎంజైమ్ ఏది ఉంటుందంటే పెప్సిన్. ఈ పెప్సిన్ ఉండడం వల్ల ప్రోటీన్స్ అనేది డైజెస్ట్ అవుతుంది. అదే ఓరల్ క్యావిటీలో అమైలస్ ఆర్ టయాలిన్ ఎంజైమ్ ఉంటుంది, అది కార్బోహైడ్రేట్స్ పైన యాక్ట్ అవుతుంది. హియర్ పెప్సిన్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ పెప్టోన్స్. పెప్టోన్స్ అనేది ఒక సింపుల్ ప్రోడక్ట్. మనం కొన్ని వర్డ్స్ వింటుంటాం తినేటప్పుడు అండ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ అండ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వాటర్ తాగొద్దని. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే స్టమక్లో ఏముంది, హెచ్సిఎల్ ఉంది. ఇప్పుడు మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆర్ వాటర్ తీసుకోవడం వల్ల హెచ్సిఎల్ అనేది డైల్యూట్ అవుతుంది, డైజెషన్ అనేది స్లో అవుతుంది. సో తినేటప్పుడు అండ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మనం వాటర్ తీసుకోవద్దు. Food in the form of a soft and slimy substance where some proteins and carbohydrates have already been broken is called chyme. ఇప్పుడు మనం స్టమక్లో ఫామ్ అయింది ఏమంటామంటే కైమ్ అని అంటాం. ఇక్కడ ఏవేవి డైజెస్ట్ అయింది ఫుడ్ పార్టికల్స్లో, ఆల్రెడీ ప్రోటీన్స్ స్టమక్లో డైజెస్ట్ అయ్యాయి అండ్ కార్బోహైడ్రేట్స్ బకల్ క్యావిటీలో డైజెస్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్ అండ్ స్లిమ్మీ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే కైమ్ అంటాం. అదే మనము మౌత్లో చూసుకుంటే అది సలైవతోని మిక్స్ అయ్యి చీవింగ్ చేసిన తర్వాత దాన్ని మనం ఏమంటామంటే బోలస్ అని అంటాం. నా ఫుడ్ గోస్ to small intestine. Here the ring-like muscle called pyrolic pinchers relax to open the passage into small intestine. ఇప్పుడు స్టమక్ నుంచి ఫుడ్ పార్టికల్స్ అనేవి ఏడికి వెళ్తాయంటే స్మాల్ ఇంటెస్టైన్. ఈడొక రింగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, రింగ్ లైక్ మజిల్. ఆ మజిల్ ఏమంటామంటే పైరోలిక్ స్పించర్. ఇవేం చేస్తాయంటే ఫుడ్ని ఒకే డైరెక్షన్లో అండ్ ఒకేసారి పోకుండా కొద్దిగా పంపించడానికి హెల్ప్ చేస్తాయి. The small intestine is the longest part of the alimentary canal. Alimentary canal అంటే మౌత్ నుంచి అనస్ అని మనకు తెలుసు. ఈ alimentary canalలో లాంగెస్ట్ పార్ట్ ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్. ఇట్స్ ప్రోక్సిమల్ పార్ట్ ఈస్ కాల్డ్ డియోడెనమ్. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో వేరియస్ పార్ట్స్ డివైడ్ అయి ఉంటాయి. దానికి ఫస్ట్ పార్ట్ని ఏమంటామంటే డియోడెనమ్ అంటాం. డియోడెనమ్ రిసీవ్స్ ద సీక్రేషన్ ఆఫ్ లివర్ అండ్ ద ప్యాంక్రియాస్ డ్యూ టు జ్యూసెస్ ఆఫ్ దిస్ గ్లాండ్స్. ఇంటర్నల్ కండిషన్ ఆఫ్ ఇంటెస్టైన్ ఈజ్ బేసిక్ ఆర్ ఆల్కలైన్. ఈ డియోడెనమ్ అనేది లివర్ నుంచి అండ్ ప్యాంక్రియాస్ నుంచి కొన్ని జ్యూసెస్ని రిసీవ్ చేసుకుంటాయి. ఆ జ్యూసెస్ వల్ల ఇంటెస్టినల్ కండిషన్ ఎలా ఉంటుందంటే బేసిక్ మీడియంలో ఉంటుంది. అదే మనం స్టమక్ చూస్తే హెచ్సిఎల్ ఉన్నందుకు అది యాసిడిక్ మీడియంలో ఉంటుంది. డియోడెనమ్లోకి 2 గ్లాండ్స్లోని సిక్రిషన్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే లివర్ సిక్రెట్ ద జ్యూస్ కాల్డ్ బైల్. No enzymes. It digests fats by converting them into small globules. This process is called emulsification. లివర్లో ఏ జ్యూస్ ఉంటుందంటే బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్లో ఎలాంటి ఎంజైమ్స్ అనేవి ఉండవు. ఈ బైల్ జ్యూస్ దేనిపైన యాక్ట్ అవుతుందంటే ఫ్యాట్స్ పైన. ఈ ఫ్యాట్స్ పైన యాక్ట్ అయ్యి స్మాల్ గ్లోబుల్ లైక్ స్ట్రక్చర్స్ లాగా టర్న్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎమల్సిఫికేషన్. నెక్స్ట్ ఇంకో గ్లాండ్ ఏంటంటే ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్లో ఏమవుతుందో చూద్దాం. ప్యాంక్రియాటిక్ జ్యూస్ సీక్రెటెడ్ ఫ్రమ్ ప్యాంక్రియాస్ కంటైన్స్ ఎంజైమ్స్ లైక్ ట్రిప్సిన్ ఫర్ క్యారింగ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లైఫేజ్ ఫర్ ఫ్యాట్స్. ఈ ప్యాంక్రియాస్ సీక్రెట్ చేసిన ప్యాంక్రియాటిక్ జ్యూస్లో 2 ఎంజైమ్స్ ఉంటుంది, ఒకటి ట్రిప్సిన్ అండ్ ఇంకోటి లైపేస్. ట్రిప్సిన్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్. ట్రిప్సిన్ దేనిపైన యాక్ట్ అవుతుందంటే ప్రోటీన్స్ అండ్ లైపేజ్ యాక్ట్స్ ఆన్ ఫ్యాట్స్. వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ secrete intestinal juice which carry further digestion of proteins, fats, carbohydrates. ఇంటెస్టైన్ నుంచి ఒక జ్యూస్ వస్తుంది స్మాల్ ఇంటెస్టైన్ నుంచి, అదేంటంటే ఇంటెస్టినల్ జ్యూస్. ఈ ఇంటెస్టినల్ జ్యూస్లో ఇంకా ఫర్దర్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేస్తుంది. మనం ఒకసారి ముందు నుంచి చూసుకుంటే ఫస్ట్ ఓరల్ క్యావిటీలో ఏమైంది, ఓరల్ క్యావిటీలో కార్బోహైడ్రేట్స్ అనేది డైజెస్ట్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ అమైలోస్ ఆర్ టయాలిన్. దాని తర్వాత స్టమక్లో ఏమైందంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ పెప్సిన్ ప్రోటీన్స్ అనేవి డైజెస్ట్ అయ్యాయి. అండ్ ఇన్
ప్రోక్సిమల్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ దట్ ఈస్ డియోడెనమ్. ఆ డియోడెనంలోకి 2 గ్లాండ్స్లోని సీక్రెషన్స్ వచ్చాయి, ఒకటి లివర్ అండ్ ఇంకోటి ప్యాంక్రియాస్. లివర్లో లివర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఉండవు, కానీ బైల్ జ్యూస్ దేనిపైన యాక్ట్ అవుతాయి అంటే ఫ్యాట్స్ పైన. ఈ ఫ్యాట్స్ని స్మాల్ గ్లోబుల్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మారుస్తాయి. అండ్ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఈ జ్యూస్లో 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ట్రిప్సిన్ అండ్ సెకండ్ వన్ లైపేస్. ట్రిప్సిన్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్ అండ్ లైపేస్ యాక్ట్స్ ఆన్ ఫ్యాట్స్. దాని తర్వాత మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్లో ఇంకా ఫర్దర్ డైజెషన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్ ఇంటూ బ్లడ్ ఈస్ కాల్డ్ అబ్జర్ప్షన్. దాని తర్వాత ఏమవుతుందంటే ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్ప్షన్ అంటే ఏంటంటే డైజెస్టివ్ పార్టికల్స్ చిన్నగా అయిన తర్వాత ఆ పార్టికల్స్ని ఇంటెస్టైన్ నుంచి బ్లడ్లోకి ట్రావెల్ చేస్తుంది. దాన్నే మనం అబ్సార్ప్షన్ అని అంటాం. ఇంటర్నల్ ఇంటెస్టినల్ వాల్ హ్యాస్ ఏ నెంబర్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ హ్యాస్ మైక్రోవిల్లీ. ఇంటెస్టినల్ వాల్కి ఏముంటాయంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఆ ప్రొజెక్షన్స్ని మనం మైక్రోవిల్లీ అని అంటాం. విల్లీ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ అబ్సార్ప్షన్. విల్లీ ఏం చేస్తుందంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మనము ఏదైనా సరే ప్లేన్గా ఉందంటే దానికి సర్ఫేస్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది. అదే ఫింగర్ లైక్ ఫోల్డ్స్ లాగా ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా విల్లీ కూడా ఏం చేస్తుందంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసుకొని అబ్జర్ప్షన్లో హెల్ప్ అవుతుంది. ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఆర్ అబ్జర్వ్డ్ ఫస్ట్ ఇన్ టు ద విల్లీ అండ్ ఫ్రమ్ హియర్ ఇన్ టు ద బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్. ఫస్ట్ డైజెస్టెడ్ పార్టికల్స్ని ఏది అబ్జర్వ్ చేసుకుంటుందంటే విల్లీ, మైక్రోవిల్లీ. దాని తర్వాత ఈ పార్టికల్స్ని బ్లడ్ వెజల్స్లోకి అండ్ లింఫ్ వెజల్స్లోకి పంపిస్తుంది. దాని తర్వాత మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆఫ్టర్ మ్యాక్సిమం అబ్జర్ప్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ద రెస్ట్ పాసెస్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఆ డైజెస్టెడ్ ఫుడ్ని మ్యాక్సిమం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫుడ్ ఎక్కడ పాస్ అవుతుందంటే లార్జ్ ఇంటెస్టైన్లోకి పాస్ అవుతుంది. ఇన్ లార్జ్ ఇంటెస్టైన్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ అబ్జర్వ్డ్ ప్రజెంట్ ఇన్ ద మెటీరియల్. లార్జ్ ఇంటెస్టైన్లో ఏమవుతుందంటే వాటర్ అండ్ మినరల్స్ అనేవి అబ్జర్వ్ అవుతున్నాయి. దిస్ మెటీరియల్ ఈజ్ ఎక్స్పెల్డ్ త్రూ అనస్ విచ్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అలిమెంటరీ కెనాల్. దాని తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ని బయటికి ఎక్స్పెల్ చేస్తాయి, ఏదంటే త్రూ అనస్ నుంచి. ఈ అనస్ అనేది అలిమెంటరీ కెనాల్ యొక్క లాస్ట్ పార్ట్. దిస్ ప్యాసేజ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఫ్రమ్ ద బాడీ బై ద వే ఆఫ్ అనస్ ఈస్ కాల్డ్ డెఫికేషన్. ఈ అన్డైజెస్టెడ్ మెటీరియల్ని బయటికి ఎక్స్పెల్ చేయడాన్ని మనం ఏమంటామంటే డెఫికేషన్ అని అంటాం. ఇప్పుడు ఒకసారి డైజెషన్ ప్రాసెస్ని ఈ ఫ్లో చార్ట్ ద్వారా చూద్దాం. ఫస్ట్ మనం ఫుడ్ తీసుకుంటాం. ఫుడ్ ఎలా తీసుకుంటాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మౌత్. దాని తర్వాత ఫుడ్ అనేది బకల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. ఈ బకల్ క్యావిటీలో మాస్టికేషన్ అవుతుంది, అంటే ఫుడ్ స్మాల్ పార్టికల్స్ లాగా డివైడ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ టీత్. దాని తర్వాత ఈ బకల్ క్యావిటీలో సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. సలైవరీ గ్లాండ్స్ సలైవాని సీక్రెట్ చేస్తాయి. ఈ సలైవాలో ఒక ఎంజైమ్ ఉంటుంది, ఏంటి? అమైలాస్ ఆర్ టయాలిన్. ఈ ఎంజైమ్ అనేది కార్బోహైడ్రేట్స్ పైన యాక్ట్ అవుతుంది. దాని తర్వాత ఆ ఫుడ్ని మనం ఏమంటామంటే బోలస్ అని అంటాం. ఇప్పుడు బోలస్ పారానిక్స్లోకి ఎంటర్ అవుతుంది. ఈ పారానిక్స్ ఇట్ ఈస్ అ కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. ఇది ఎయిర్కి అండ్ ఫుడ్కి కామన్ ప్యాసేజ్. దాని తర్వాత ఫుడ్ అనేది ఈసోఫాగస్లోకి ఎంటర్ అవుతుంది. ఈసోఫాగస్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్. ఈ మూమెంట్స్తోని ఫుడ్ అనేది నెక్స్ట్ ఎయిర్కి ఎంటర్ అవుతుందంటే స్టమక్లో మనకు ఏముంటుందంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ హెచ్సిఎల్ ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ హెచ్సిఎల్ ఫుడ్ని చర్నుడు చేస్తాయి. దాని తర్వాత స్టమక్లో ఇంకొక ఎంజైమ్ ఉంటుంది, ఏంటి? పెప్సిన్. ఈ పెప్సిన్ అనేది ప్రోటీన్స్ పైన యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లోకి ట్రావెల్ అయ్యే ముందు ఒక స్పింక్చర్ ఉంటుంది. ఆ స్పింక్చర్ పేరు ఏంటంటే పైలోరిక్ స్పింక్చర్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ప్రోక్సిమల్ పార్ట్ డియోడెనమ్. ఆ డియోడెనంలోకి 2 గ్లాండ్స్ యొక్క సీక్రెషన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ లివర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్యాంక్రియాస్. ఈ లివర్లో ఏం ఉంటుందంటే బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఉండవు. ఈ బైల్ జ్యూస్ అనేది ఫ్యాట్స్ పైన యాక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఎమల్సిఫికేషన్ అని అంటాం. నెక్స్ట్ ప్యాంక్రియాస్లో 2 ఎంజైమ్స్ ఉంటాయి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో, ఏంటంటే
ట్రిప్సిన్ అండ్ లైపేస్. ట్రిప్సిన్ యాక్ట్స్ ఆన్ ప్రోటీన్స్ అండ్ లైపేస్ యాక్ట్స్ ఆన్ ఫ్యాట్స్. దాని తర్వాత నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ అనేది అబ్జర్ప్షన్ అవుతుంది అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏమో లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఇంకా సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఫుడ్ అనేది రెక్టమ్ నుంచి అనస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ని మనం డెఫికేట్ చేస్తాం.